అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పైన చర్చించడానికి నాకు అవకాశం కల్పించినందుకు మరి సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మరి సండ్ర వెంకట వీరయ్య గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ అధ్యక్ష నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో మొదటి వాక్యమే మరి కాళోజీ గారి యొక్క మంచి మాటలతో ప్రారంభం చేశారు అధ్యక్ష. మరి పుట్టుకనిది చావునిది బ్రతుకంతా దేశానిది అని చెప్పి అధ్యక్ష వీరి యొక్క స్టేట్మెంట్కి మనకు నిలువెత్తు నిదర్శనం మన కళ్ళ ముందు కనిపించేటువంటి మన నాయకుడు ఎవరంటే ఎలాంటి ఆలోచన లేకుండా లెజెండరీ లీడర్ కేసీఆర్ గారని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష వారు చావు నోట్లో తలిపెట్టి ఎవరు అవునన్నా కాదన్నా ఎన్ని కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ విన్నా మరి ఆ రోజు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన ప్రాణం పోయినా సరే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తెలంగాణని మరి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతూ మరి తెలంగాణ రాష్ట్రమే దేశానికి ఒక మోడల్గా తీర్చిదిద్దడానికి నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పని కూడా ఎంతో లోతుగా ఆలోచన చేసి దాని యొక్క ఫలితాలు ఏ రకంగా ఉండిపోతూ ఉన్నాయి, దాని యొక్క కష్ట నష్టాలను బేరీజు వేసి దానితో ఏమైనా ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయని పలు లోతుగా అధ్యయనం చేసి వారు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు తీసుకున్నటువంటి యొక్క మరి ఆ ఒక కార్యక్రమాలన్నీ కూడా మనకి ఫలితాలు ఒకటొకటి ఇస్తూ ఉంది అధ్యక్ష. కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి అధ్యక్ష. చాలా సందర్భాల్లో చాలా చూసినాం మనం కూడా అధ్యక్ష. ప్రధానంగా మన దేశం అనేది కూడా వ్యవసాయ ఆధారిత దేశం. రెండోది మనం పరిశ్రమలపైన ఆధారపడతాం, మూడోది సర్వీసెస్ పైన ఆధారపడతాం. సరే ఇవన్నీ కూడా బాగుండాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. అధ్యక్ష మొట్టమొదట వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి విద్యుత్ అనేది ఇలాంటి విద్యుత్ సరఫరాలో ఇలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి మరి ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని నష్టాలు వచ్చినా సరే మరి తెలంగాణ రాష్ట్రానికి మరి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చే తరుణంలో మరి 2016 నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవసాయానికి కానివ్వండి, పరిశ్రమలకు కానివ్వండి, గృహావసరాలకు కానివ్వండి ఎక్కడ కూడా మరి డిస్టర్బ్ కాకుండా ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా మరి సప్లై చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఒక ఉదాహరణ, గత వేసవి కాలంలో లాస్ట్ సమ్మర్లోనే అధ్యక్ష దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఇంక్లూడింగ్ ఢిల్లీ మన దేశ రాజధాని అధ్యక్ష. గుజరాత్ గుజరాత్ మోడల్ అని చెప్పుకుంటారు అధ్యక్ష. గుజరాత్లో కూడా అక్కడ అహ్మద్నగర్ కానివ్వండి, అక్కడ అహ్మదాబాద్ కానివ్వండి, అక్కడ అధ్యక్ష దేశంలో ఉన్న ప్రతి నగరంలో ప్రతి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండే అధ్యక్ష. మన హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరెంటు కోతలు లేవని చెప్పడానికి నేను గర్విస్తాను అధ్యక్ష, గర్వపడతాను అధ్యక్ష. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, నిన్న చూశాను అధ్యక్ష విద్యుత్ సరఫరా సరిగా లేదు, విద్యుత్కి అంతరాయాలు కలుగుతాయి. ఉండొచ్చు అధ్యక్ష, కొన్ని చోట్ల ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. కానీ లాస్ట్ సమ్మర్లో కరెంట్ డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో కూడా వాటన్నిటిని కూడా అధిగమించి మరి సరఫరా చేసే సంగతి గుర్తు చేస్తుంది అధ్యక్ష. ఈరోజు పరిశ్రమలకు కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, గ్రోసరీలకు కానివ్వండి, అదర్ యూజెస్ కానివ్వండి, కమర్షియల్ యూజ్ కానివ్వండి ఎక్కడ కూడా ఈ యొక్క ఇంటరప్షన్ లేకుండా సప్లై చేస్తుంది అధ్యక్ష. చాలా సందర్భాల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ స్పీచ్ చూస్తాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంటుంది అధ్యక్ష. 2014లో 16-17లో మనకి నాని ఉండే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక అన్నీ బాగుపడ్డాయి, 2 మూతపడ్డాయి, 2 దీనావస్థకు చేరుకున్నాయి. అంటే లాస్ట్లో పోయిన మునిగిపోతారు వాళ్ళు. ఎవరంటే ఒకరు జనరేటర్ ఇన్వర్టర్ కంపెనీ వాళ్ళు, రెండోది అంటే చెప్పే బాగుంటుంది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అంటే అంత చక్కగా పరిపాలన ఇస్తూ మరి ముందుకు వెళ్ళినటువంటి సంగతి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం కూడా ఎక్కడికి వెళ్ళకపోయినాం అధ్యక్ష. అసలు మీకు తెలుసు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక్కడ 20 లక్షల ఎకరాలు, ఇప్పుడు ఇక్కడ 1 కోటి ఎకరాల వరకు దగ్గరికి వెళ్ళిపోయినాం అధ్యక్ష. దగ్గర నియర్ అబౌట్ 1 కోటి ఎకరాలు. గవర్నర్ గారు స్టేట్మెంట్ ఒకటి విషయం అధ్యక్ష, రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ 1 కోటి ఎకరాల యొక్క టార్గెట్ కూడా రీచ్ కాబోతోంది మన ప్రభుత్వం చెప్తే చాలా సంతోషం కలిగించింది. అయితే తప్పకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కార్యశిక్షతో ఖచ్చితంగా సాధ్యపడుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పరిశ్రమలు ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, ఏ రకంగా విస్తరిస్తూ ఉన్నాయి, ఏ రకంగా కొత్త పరిశ్రమలు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి, ఎంతవరకు మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎంతవరకు మనకి దాంతో నుంచి ఉపాధి పెరుగుతా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేసే అధ్యక్ష. గణనీయమైనటువంటి వృద్ధి సాధించిన అధ్యక్ష మనం ఇండస్ట్రియల్ రంగంలో. ఈరోజు అనేక పరిశ్రమలు దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థాపిస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తుంది అధ్యక్ష. నిన్నగాక మొన్న పాత ముచ్చట చెప్తలేదు అధ్యక్ష. జస్ట్ 1 వీక్ బ్యాక్ గజ్వేల్ నియోజకవర్గంలో ఐటీసీకి సంబంధించిన చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. మేము ఇక్కడ పరిశ్రమలు నడిపించుకోవడానికి, ఇక్కడ పరిశ్రమ స్థాపించడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం యొక్క తీసుకున్న నిర్ణయాలు, గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి యొక్క నిర్ణయాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి. మేము చాలామందికి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పారు అధ్యక్ష. ఒకటే ఒక కంపెనీలో ఐటీసీ సంబంధించిన వాళ్ళు మొన్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి ఒక ఇండస్ట్రీలో 3000 మందికి ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంట్ జరుగుతుందంటే అలాంటి పరిశ్రమలు, అలాంటి ఒక సంస్థలు ఎన్ని వస్తున్నాయో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు అధ్యక్ష. ఈరోజు 3వ రంగం మన అధ్యక్ష, సేవా రంగం, ఐటీ రంగంలో అధ్యక్ష మనం చూసినాం. డైరెక్ట్గా మన ఒక ఎక్స్పోర్ట్స్ 50,000 కోట్లు ఉండే అధ్యక్ష. ఈరోజు ఎక్కడో వెళ్ళిపోయినాం అధ్యక్ష. 2 లక్షల కోట్లు, 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు దగ్గర వెళ్ళిపోతున్నాం అధ్యక్ష మనం. కాబట్టి ఇవన్నీ సాధ్యపడుతున్నాయంటే ప్రభుత్వం యొక్క దూరపు ఆలోచన, ఒక కమిట్మెంట్, ఒక కార్యదీక్షత, రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఒక ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం కాబట్టి అది సాధ్యపడుతుంది అధ్యక్ష. ఇవన్నీ ఉండాలంటే మనకు ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లా అండ్ ఆర్డర్ అధ్యక్ష. ఈరోజు విద్యుత్ సరఫరాతో పాటు నీటి సరఫరా, నీళ్ళ కొరత లేకుండా, దాంతోపాటు మౌలికమైన సదుపాయాలు, రోడ్ సిస్టమ్ కానివ్వండి, ఈరోజు కనెక్టివిటీ కానివ్వండి, ఈరోజు పోలీస్ వ్యవస్థ కానివ్వండి. ఈరోజు అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఒకసారి 10 సంవత్సరాల ముందు ఇక్కడ బయట పోయి ఇక్కడ వచ్చిన చాలామంది ఆశ్చర్యం గురయ్యారు అధ్యక్ష. ఒక్కసారి ఎయిర్పోర్ట్ దిగి ఎక్స్ప్రెస్ హైవే మీద గచ్చిబౌలి వస్తుంటే హైదరాబాద్ నగరంకి వస్తున్నామా, ఇంకెక్కడ పోతున్నామా అని చెప్పి అడిగారు అధ్యక్ష. అంటే ఆ డెవలప్మెంట్ కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. ఈరోజు జనాభా రోజుకి పెరిగిన కొద్దీ కూడా పెరుగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజలు పెరుగుతూ ఉన్నారు. వాటన్నింటినీ అధిగమించడానికి ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడానికి ఈరోజు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో ఫ్లైఓవర్స్ అధ్యక్ష. ఏ నలుమూల ఎల్బీ నగర్ బొండి, మీరు షేర్లింగంపల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, అటు రాజేందర్ నగర్ కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, ఎక్కడ పోండి అధ్యక్ష చక్కటి ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, చాలా ఈజీగా ట్రాఫిక్ ఫ్రీ మూమెంట్ అధ్యక్ష. ఇంకో విషయం కూడా ఏంటంటే మన యావరేజ్ స్పీడ్, హైదరాబాద్ నగరం యొక్క యావరేజ్ స్పీడ్, వెహికులర్ యావరేజ్ స్పీడ్ అధ్యక్ష, వెన్ వీ కంపేర్ టు అదర్ సిటీస్, మెట్రో సిటీస్ ఏవైతే వేరే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, కోల్కతా కానివ్వండి, అన్ని నగరాల కంటే మన యావరేజ్ స్పీడ్ చాలా బెస్ట్ యావరేజ్ స్పీడ్ అధ్యక్ష. చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఉన్నటువంటి నగరం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యపడ్డాయి అధ్యక్ష? ఖచ్చితంగా ప్రభుత్వం, గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారి యొక్క గైడెన్స్తోని ఇవన్నీ కూడా ఒకటొకటి సాధ్యపట్టుకు ముందుకు వెళ్తా ఉన్నారు అధ్యక్ష. అవార్డులు కూడా మనకి మొన్న రీసెంట్గా అధ్యక్ష, నేను పాత విషయాలకు పోతలేదు అధ్యక్ష, ఎన్నో అవార్డులు వచ్చి 8 సంవత్సరాల అవార్డులు ఇస్తే ఒక అర్ధగంట అవార్డులకే పోతుంది అధ్యక్ష. రీసెంట్గా మనకి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో గ్రామీణ 2023 అవార్డులు తీసుకుంటే అధ్యక్ష, మొదటి 3 స్థానాలు 4 స్టార్ దాంట్లో అధ్యక్ష, హై అచీవర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 in December 2022
under the 4-star ranking category Adhyaksha are from Telangana Adhyaksha. First Rajanna Sirsilla Adhyaksha, second Karimnagar Adhyaksha, మూడోది పెద్దపల్లి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇది ఎవరు ఇచ్చిన అధ్యక్ష? ఇది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష, మనకి ఎప్పుడు కూడా సహకరించిన ప్రభుత్వం అధ్యక్ష చెప్పాలంటే. కాబట్టి అలా అవార్డులు అందుకుంటున్నాం అధ్యక్ష. దాంతోపాటు చాలా మున్సిపాలిటీలకు కూడా ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చినాయి అధ్యక్ష. గ్రామ పంచాయతీల అధ్యక్ష గత సంవత్సరంలో 20 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేశారు అధ్యక్ష. బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ గ్రామ పంచాయతీస్ చేస్తే దేశవ్యాప్తంగా అధ్యక్ష, ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా చూసినట్టయితే 1 కాదు 2 కాదు అధ్యక్ష, 1 to 19 టాప్ 20లో 1 to 19 అన్ని తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. ఇంతకంటే నిదర్శనం ఎక్కడ కాలేదు, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి అధ్యక్ష? అది ఇచ్చేది ఎవరో కాదు అధ్యక్ష, కేంద్రంలో ఉన్నటువంటి సంబంధిత శాఖ అక్కడ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి ఈ అవార్డులు రివార్డులు మనము అందుకుంటున్న సందర్భంలో రాష్ట్రము నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పినట్టు దేశమంతా కూడా తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ గురించి చర్చ జరుగుతూ ఉంది. అక్షర సత్యం అధ్యక్ష, అది నిదర్శనం, ఇది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఇంతకుముందే పెద్దలు సండ్ర వెంకటేశ్వర గారు ఒక స్టేట్మెంట్ చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. బార్డరింగ్లో ఉన్నటువంటి మన రాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలో తీర్మానాలు చేశారు అధ్యక్ష మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపని చెప్పి. అక్కడ మన ప్రభుత్వం కాదు అధ్యక్ష, అక్కడ బీజేపీ ప్రభుత్వమే, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే అధ్యక్ష. మేమున్న జస్ట్ 1 వీక్ బ్యాక్ నాందేడ్లో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి సభ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మనం స్థాపించిన తర్వాత మన మొదటి సభ చూద్దామని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఒక ఇంట్రెస్ట్తోని నేను అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మా జిల్లా సీనియర్ శాసనసభ్యులు మైనపల్లి హనుమంతరావు గారు ఇద్దరం కలిసి వెళ్ళాం అధ్యక్ష. మీకు కూడా తెలుసు అధ్యక్ష, బాన్స్వాడ నిజామాబాద్ మీకు వెళ్ళిపోయినాం. పోతే మేము వస్తున్న సంగతి కొంచెం తెలుసు కొంచెం తెలియదు అధ్యక్ష. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ప్రతి మున్సిపాలిటీ దగ్గర అధ్యక్ష పెద్ద ఎత్తున ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అధ్యక్ష, ఈ పార్టీ ఆ పార్టీ కాదు అధ్యక్ష, కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన అందరూ సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు మొత్తం ముసలైన అధ్యక్ష స్వాగతం పలుకుతారు. మాకు మీ షాక్ అయిపోయినాం, ఇది ఎక్కడ ఉన్నామో మన తెలంగాణలో ఉన్నామో ఎక్కడ పోతాం అర్థం కాదు అధ్యక్ష. అంత ఘన స్వాగతం లభించింది అధ్యక్ష, చాలా గౌరవపడ్డాం అధ్యక్ష. మా నాయకుడు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మార్పు దేబోతా ఉన్నాడు, తప్పకుండా జాతీయ స్థాయిలో జెండా ఎగరేస్తామని నమ్మకం విశ్వాసం వచ్చింది అధ్యక్ష. ఆ ప్రజల స్పందన చూసి మేము అడిగినాం కూడా అధ్యక్ష, ఏంది ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడతారు మా పార్టీ పైన మా నాయకుడి పైన అంటే, నేనే సాబ్ जो तरक्की चल रहा है तेलंगाना में, जो वेलफेयर स्कीम्स अमल हो रहा है तेलंगाना स्टेट में, जरूर हर जगह होना चाहिए. और एक बड़ी बात, किसान के बारे में जो सोचने वाला जो नायकन है अभी कोई भी नहीं है, कोई भी सब इंफ्रास्ट्रक्चर डेवलपमेंट देखते, लेकिन किसान के बारे में सोचने वाला पार्टी बहुत कमी हो गई आजकल అని చెప్పి చెప్పడం వాళ్ళ నోట్ మాట విన్నాం అధ్యక్ష. కాబట్టి అంత చక్కటి స్పందన మేము పోతా ఉంటే కనబడదు అధ్యక్ష. 2 రోజుల క్రితం అధ్యక్ష విశాఖపట్నంలో మా మిత్రుని పెళ్లి ఉంటే పోయినాను అధ్యక్ష. 2 రోజుల క్రితమే అధ్యక్ష. రిటర్న్లో ప్రదీప్ అనేటువంటి ఒక కుర్రాడు, ఒక యువకుడు, ఫ్యాషన్ టెక్నాలజీ ఒక కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, ఆయన హైదరాబాద్లో, విజయవాడలో, అదేవిధంగా వైజాగ్లో ఉన్నాయి అధ్యక్ష. నా పక్క సీట్లో కూర్చుండే అధ్యక్ష. మామూలుగా నేను మా మిత్రుడు మాట్లాడుతూ ఉంటే, సార్ మీరు ఏంది ఇక్కడ అయిందంటే హైదరాబాదు ఇట్లా సంగతి అని చెప్పగానే, మీరు చాలా అదృష్టవంతులు సార్, చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. వారి మాట మాకు కేసీఆర్ గారి నాయకుడు ఉంటే చాలా బాగుండు, కేటీఆర్ గారి నాయకుడు మాకుంటే, ఐటీ మినిస్టర్ ఉంటే మా వైజాగ్ కూడా ఎన్నో కొన్ని కోట్లు మాకు వచ్చు, మాకు కూడా ఐటీ కంపెనీలు వచ్చని చెప్పి అని చెప్తా ఉంటే, అంటే వారి మాటలు అధ్యక్ష మనం చెప్పిన మాటలు కాదు అధ్యక్ష, ప్రజలలో నుంచి ఉన్నటువంటి స్పందన అధ్యక్ష. అది వాళ్ళు సాక్షాత్ చెప్పే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉంది. నిజంగానే కేసీఆర్ గారి లాంటి నాయకుడు మా రాష్ట్రానికి ఉంటే పోలవరం ఈ పాటికి పూర్తయిపోతున్నాడు అధ్యక్ష. అదేవిధంగా మాకు ఇన్ని సిటీస్ ఉన్నాయి, మీకు హైదరాబాద్ ఒకటే ఉంది, మాకు విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, కాకినాడ ఉన్నది, తిరుపతి ఉన్నది, విశాఖపట్నం ఉన్నాయి, అన్ని పెద్ద నగరాలే. కానీ మేము జనరేట్ చేసుకోలేకపోతా ఉన్నాం, నాయకత్వ లోపం ఉంది మాకు. ఖచ్చితంగా
కేసీఆర్ గారి నాయకుడు మా రాష్ట్రానికి వస్తే తప్పకుండా వారికి డెఫినెట్గా స్పందన ఉంటుంది, ప్రజల యొక్క ఆదరణ లభిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా మన పనితనానికి నిదర్శనం అధ్యక్ష. ఏదో మాటలతోనే వచ్చేటువంటి స్పందన కాదు అధ్యక్ష ఇది. అధ్యక్ష, మనకి నగరం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రశంసలు, అనేక అవార్డులు, మరి అనేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడో కాదు, మొన్న రీసెంట్గానే సౌత్ కొరియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల్లో అంటే గ్రీనరీ ఎవరైతే పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి మరి పచ్చదనాన్ని ప్రోత్సహించి మరి గ్రీన్ సిటీగా ఎవరున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పోటీ పెడితే అధ్యక్ష, మొన్న రీసెంట్గా అక్టోబర్ నవంబర్ 2022లో గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా మన హైదరాబాద్ నగరానికి అవార్డు వచ్చినందుకు కూడా గర్వపడుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏదైతే హరితహారాన్ని తీసుకువచ్చి దాన్ని ముందు తీసుకొచ్చారో ఆ ఒక్క ఫలితమే ఈరోజు ఇక్కడ దేశవ్యాప్తంగా అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలతో పోటీపడి అవార్డు తెచ్చుకున్నామంటే దానంత గర్వకారణం మనకి ఇంకేముంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో ఎన్నెన్నిటికో ఆతిథ్యం ఇస్తున్నాం మనం. రేపు 11 అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, మన బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో మొన్న అయింది అధ్యక్ష. నేను అనుకున్నా ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మనకేమో మంచిగా 50,000 కోట్లు మినిమం పెడితే, ఎందుకంటే బీజేపీ పార్టీ మీకు రావాలని కోరుకుంటా ఉన్నది, కావాలని కోరుకుంటా ఉన్నది. కాబట్టి అధ్యక్ష మనకి ఇవ్వకుండా అప్పర్ ఏదో అధ్యక్ష వాళ్ళకి అప్పర్ భద్రకి 5,000-3,000 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మనకు రూపాయి ఇయ్యలేదు పోయిన అధ్యక్ష. అయినా మనం సొంతంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. అదే ఒకటి ఏమర్థం ఏంటంటే నాకు ఉట్టి మాటలే బీజేపీ వాళ్ళు చెప్తారు కేంద్రంలో, ఎట్లకెళ్ళి రాష్ట్రంలో గెలిచేది లేదు, 1-2 సీట్లు వస్తాయి, ఎందుకు డబ్బులు పెట్టాలని చెప్పేసి ఊరుకునే అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఐటీ దాడులు అధ్యక్ష, ఈ ప్రస్తావన ఖచ్చితంగా సభ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. అధ్యక్ష, మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా అదాని గారి యొక్క సంగతి ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ రీసెర్చ్ హిండెన్బర్గ్ అనే సంస్థ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఒక 5 minutes ఐ కంక్లూడ్ సార్. అధ్యక్ష, వాళ్ళు క్లియర్గా సబ్జెక్ట్ మాట్లాడండి. వాళ్ళు క్లియర్గా అధ్యక్ష, నేనేమిటి అధ్యక్ష, ఇంత ప్రశాంతంగా రాష్ట్రం ప్రగతి వైపు వెళ్తూ ఉంటే, ఇంత ప్రశాంతంగా ప్రగతి సాధిస్తూ ఉన్నాం, దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించుకుంటూ, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన నిధులు కాకుండా అధిక నిధులు ఇవ్వకపోగా అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి సభకు తెలుసు అధ్యక్ష, ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. అది కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఐటీ దాడులు అధ్యక్ష, అంటే హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారం నడుస్తున్నది. ముంబైలో నడుస్తలేదు, ఢిల్లీలో నడుస్తలేదు, చెన్నైలో నడుస్తలేదు, బెంగళూరు నడుస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష నాట్ డీలింగ్ అధ్యక్ష, ప్లీజ్ ఒకటే నిమిషం. నీ సబ్జెక్టే మాట్లాడుతుంది అధ్యక్ష, ఇది చెప్పాలి అధ్యక్ష. రాష్ట్రంలో వ్యాపారం జరగకూడదు, రాష్ట్రంలో ప్రగతి జరగకూడదు అని అడ్డంకులు చెప్తున్నారు అధ్యక్ష. ఫ్యాక్ట్, ఈ రోజు ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. కేసీఆర్ గారు దేశం రాజకీయాల్లో ముందుకు రాబోతూ ఉన్నారు. ఇక్కడ అడ్డంకులు సృష్టించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఈరోజు గుండెల మంటతో చెప్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళకి సేవ ఒక చిన్న చెప్పాలి అధ్యక్ష. వీరికి ఉన్నది ఒక ఆశీర్వాదం అనుకోండి, శాపం అనుకోండి. కేసీఆర్ గారు అడుగులు పెట్టారు అధ్యక్ష, ఖచ్చితంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు చేసేటువంటి
రాష్ట్రాలకు చేస్తుంటే అన్యాయాల గురించి ఎదురించి నిలబడి మాట్లాడే నాయకుడు ఏకైక దేశంలో ఏకైక నాయకుడు ఎవరనంటే అది కేసీఆర్ గారు అధ్యక్ష. ఈరోజు వారిని అడ్డంకులు సృష్టించడానికి చేసే ప్రయత్నాలు ఏమని అధ్యక్ష. ఈరోజు వారు ఎక్కడైతే కేంద్రంలో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అధ్యక్ష, మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, మాకు క్లియర్ చేయడం, వారు ఎక్కడైతే ప్రారంభం చేశారో అక్కడనే తీసుకెళ్లే సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు కేసీఆర్ అధ్యక్ష. వారు 1984లో 2 సీట్లతో స్టార్ట్ అయ్యారు. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ పోయే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష. వారి యొక్క స్టేట్మెంట్ ఎందుకు చెప్తారు అధ్యక్ష, ఎందుకు కోరిలేట్ చేస్తారంటే అధ్యక్ష, నేను ఐటీ దాడులు ఎందుకు చేస్తానంటే మనం ఇంత ప్రగతి సాధిస్తూ ఉంటే ఈరోజు హిండెన్బర్గ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పాలి అధ్యక్ష, మనకు సభకు చెప్పాలి అధ్యక్ష. మనం ఈరోజు చెప్పలేదు ఒక నిమిషం అధ్యక్ష. ఈరోజు మనం ఇప్పుడు కాదు అధ్యక్ష, హిండెన్బర్గ్ స్టేట్మెంట్ రాకముందే మనం అలర్ట్ చేసినాం, మనం ఎత్తి చూపినాం. నవంబర్ 24, 2021లో అధ్యక్ష ఫెర్డినాండో అని శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్ అధ్యక్ష చాలా క్లియర్ కట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఏం చెప్పాడంటే, శ్రీలంక ప్రెసిడెంట్ సమ్మన్డ్ మీ అండ్ సెడ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈస్ ప్రేరైజింగ్ మీ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ టు అదానీ గ్రూప్. అధ్యక్ష సాక్షాత్తు ప్రధానమంత్రి శ్రీలంక ప్రధానమంత్రితోని ఫైట్ చేసి మా యొక్క ప్రాజెక్ట్ని ఎవరికి ఇవ్వమంటాడు, అదానీ గ్రూప్కి ఇవ్వమంటాడు అధ్యక్ష. ఇది సిగ్గు చేయడం అధ్యక్ష, దేశ ప్రజలు అవమానించే సంగతి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈరోజు ఈ స్టేట్మెంట్ వినాలి, నిన్నగా ఉన్న స్టేట్మెంట్ అధ్యక్ష. డోజోన్స్ వచ్చింది అధ్యక్ష, రిమూవల్ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ డోజోన్స్ సస్టైనబిలిటీ ఇండిసెస్. అధ్యక్ష Dow indices will make the following changes to the Dow Jones Sustainability Indices effective prior to the open on Tuesday to February 7, 2023. అంటే వీళ్ళని అక్కడ అంతర్జాతీయంగా ఉన్నటువంటి డోజోన్స్ వారు ఇండిసెస్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ తీసేస్తే మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఎందుకు రియాలియేట్ చేస్తలేరు అంటే, ఎవరైతే ప్రధానమంత్రి గారికి జేబులో ఉన్న సంస్థలు మాత్రము ఈడీ రేట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి, వారిపైన ఏం ఎంక్వైరీస్ ఉన్నాయి, సెబీ ఉండదు, ఏముండదు. కష్టపడి పూలు పాలు అమ్ముకొని చేసుకున్నటువంటి వ్యాపారస్తుల పైన, కాలేజీల వ్యాపారస్తులపై, కాలేజీలు నడిపించిన వాళ్ళపైన, ఇక్కడ చేస్తున్నటువంటి ఎవరైతే పరిశ్రమల మీద ఐటీ దాడులు చేసుకుంటూ, మా బిల్డర్స్ మీద దాడులు చేసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కళ్ళ కనబడతలేదని చెప్పి అడగాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా అడుగుతారు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రాన్ని అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు దేశాన్ని నడిపించినటువంటి మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది చెప్పడానికి గర్వపడతారు అధ్యక్ష. ఈరోజు అందరం గర్వపడాలి అధ్యక్ష. మాకు న్యాయంగా చేయకుండా, అవి ఆపుకుంటా, అడిషనల్ చేయకుండా మాకు ఇబ్బంది పెట్టడమే ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నట్టు కళ్ళ కట్టినట్టు దేశమంతా అర్థమవుతోంది. కానీ మరి రాష్ట్రంలో ఉన్న విపక్షాలకు అర్థమవుతుంది అధ్యక్ష. మరి రాజకీయం చేసి చేయను కానీ మరీ కనబడి చేయడం మాత్రం చాలా బాధాకరమైన అధ్యక్ష. అన్ని కూడా ఇప్పటికే మనం దగ్గర మనం పూర్తి చేసుకున్న మంచి పేరు దేశవ్యాప్తంగా కంక్లూజన్ ఆఫ్ ది గవర్నర్స్ స్పీచ్ వాస్ తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. అధ్యక్ష ఈరోజు గర్వపడుతూ ఉన్న వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, వారి ముఖ్యమంత్రి ఉండే ఎమ్మెల్యేగా ఉన్నందుకు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైంది, తప్పకుండా మంచి రోజులు రాబోదులు ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ మరి గవర్నర్ ప్రసంగాన్ని నేను సమర్థిస్తూ మన సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకట గారు ఇచ్చిన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ నువ్వు సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ జై తెలంగాణ, జై హింద్, జై. Sir, I take the opportunity to speak on the motion of thanks on the governor's address.